ప్రభునామమునకు మహిమ కలుగును గాక. మన ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున కూడి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మంచిది ప్రియులారా, మనము ఈ దినము 3వ పర్యాయము ఆయన సన్నిధానంలో కూడుకొని ఉన్నాం. ఆయన సన్నిధి కాంతి చేరువచ్చామని అంటే దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే సమయాలు మనం ఎంతగా ఆయన సన్నిధానంలో కూడి మనం ఆయన సహవాసం కలిగి ఉంటామో మనమంతా జీవితాన్ని మనము సంపాదించుకుంటాం ప్రియులారా. ఎందుకంటే ఆయన సన్నిధి, ఆయన యొక్క సహవాసం మనం ఎంత కలిగి ఉంటే మనకి అంత ఆశీర్వాదం. ఎందుకంటే మనం ఆయన సన్నిధి కాంతి కలిగి ఉంటే మనం లోకానుసారమైన ముచ్చట్లు ఏం చెప్పుకోం. కేవలం ఆయన యొక్క క్రీస్తు గురించిన బోధ, ఆయన మనకి చేసిన ఉపకారము, కృపామహదైశ్వర్యాన్ని గురించి మనం ధ్యానిస్తాము గనుక అవి మనకందరికీ ఆశీర్వాదకరములే. కాబట్టి దేవుడు ఈ దినము మహాకృపచేత మనల్ని మరి ఒకసారి ఈ రీతిగా మనల్ని ఆయన సన్నిధి కాంతిలో నిలబెట్టుకున్నాడు ప్రభు. అందుకు ప్రభుకు స్తోత్రములు. మనం సాయంకాల సమయంలో వాక్యానికి సహాయార్థంగా కొన్ని మాటలు ధ్యానిద్దాం ప్రియులారా. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం, మధ్యాహ్నం చెప్పిన వర్తమానం కంటిన్యూషన్ కొద్ది నిమిషంలో ధ్యానించుకుందాం. 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వల్ల మిమ్మును ఆశీర్వదించుటకు మీ యొద్దకు పంపినని చెప్పాను. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. వాక్య సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గలనైన జీవాధిపతి యేసుక్రీస్తుని ఘనమైన నామములకు అపరంజి పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములైన ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి నీ యొక్క పాద సన్నిధి కాంతిని కలిగి ఉండే జీవితాలు మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు స్తోత్రములు. చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు నిండలా ఆశీర్వదించండి, దీవించండి. సంఘంలో ప్రతి బిడ్డను కూడా నాయన మరి మీరు ప్రేరేపించి నాయన ఆత్మ నాయన మరి హృదయంలో ఆసక్తిని పుట్టించి నీ సన్నిధానంలో చేరి నీ యొక్క మాట వినడానికి నాయన మీరు కార్యం జరిగించమని, నీ నోటి మాట వల్లనే నాయన మరి విశ్వాసి జీవితం ఉంది కనుక అటు యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని నాయన నిర్లక్ష్యం చేయక ప్రతి వారు కూడా పని భారం నుంచి నాయన విడుదల పొంది నీ సన్నిధి కాంతికి వచ్చి నాయన మరి హృదయార నాయన మరి నిన్ను స్తుతించి గణపరిచి నీ యొక్క మాటల యందు ఆదరణ పొందడానికి మీరు కృప చూపించండి. తిరిగి రాత్రికాల సమయంలో నాయన మరి నీ పక్షంగా నిలబడిన నీ దాసుని సిలువ చాటును మరుగుపరచండి. వర్తమాన వాక్యాన్ని మీరే అందించమని, కేవలం నీ నోటి బుర్రగా నన్ను వాడుకొనమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఆయన యొక్క రాకడ గురించి మనం మధ్యాహ్నకాల సమయంలో లేకపోతే ఉదయకాల సమయంలో మనం ధ్యానించాం ప్రియులారా. ఆయన సేవకత్వం, ఆయన సేవకుడిగా మన కోసం దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి లేపి దుష్టత్వంలో పడి ఉన్న ప్రతి మానవుణ్ణి విమోచించడానికి మాత్రమే కాదు, ఆ దుష్టత్వం నుంచి తప్పించి ఆశీర్వదించడానికి దేవుడు చేసిన అనాదికాల సంకల్పమును బట్టి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడని అంటే ఆయన ఏ రీతిగా వచ్చాడు? దేవుడు గనక దేవునికి వాస్తవంగా శరీరం ఏమీ ఉండదు కాబట్టి ఆయన శరీరం దాల్చాలి. అంటే ఇంగ్లీష్లో ఆయనకి ఆ పదానికి ఇన్కార్నేషన్ అని ఉంది ప్రియులారు. ఇన్కార్నేషన్ అంటే మీనింగ్ ఏంటంటే శరీరము దాల్చని వాడు, అంటే అవకాశం లేనివాడు క్రీస్తు లేకపోతే దేవుడు ఒక్కడే గనక ఆయన శరీరరూపిగా ఈ లోకంలో ప్రవేశించాడని అంటే ఆయన శరీరధారి అయ్యాడు. కాబట్టి ఆ పదాన్ని ఇన్కార్నేషన్ అంటారు. మనల్ని ఏమంటారు?
మనం మానవులు గనక మనం శరీరము ఖచ్చితంగా మనకి అవసరం. మన యొక్క జీవిత విధానములో మానవుని పుట్టుక ఎలా జరుగుతుంది? శరీరంతోనే కాబట్టి మనల్ని ఇన్కార్నేషన్ అనరు. మనల్ని దేవుడు క్రియేషన్ అంటారు ప్రియులారా. ఇన్కార్నేషన్‌కి, క్రియేషన్‌కి తేడా అది. మొదటి మనుషుడైన ఆదాము క్రియేషన్, కానీ ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. కానీ పరిశోధించబడి లేకపోతే పరీక్షింపబడిన తరుణములో ఆయన ఏమైపోయాడు? విఫలుడయ్యాడు. కానీ దేవుడు ఇన్కార్నేషన్‌గా శరీరధారిగా ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాడు. ఆయన కూడా ఈ లోకానికి శరీరం ద్వారానే కడపటి ఆదాముగా వచ్చాడు. కానీ ఆయనలో పాపం లేదు. ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము ఎరుగనివాడు. ఆయన కూడా శ్రమ పట్టబడ్డాడా లేదా? అదే సాతానుతో శోధింపబడ్డాడు. కానీ ఆయన ఏమయ్యాడండి? విఫలుడయ్యాడా? సఫలుడయ్యాడా? సఫలుడయ్యాడు ఖచ్చితంగా. ఎందుకనంటే ఆయన యొక్క ఏదైతే విధేయత అనేది ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చాడు ప్రియులారా. ఆదాము బలహీనతను బట్టి ఎందుకు అలాగా అవ్వవలసి వచ్చిందని అంటే ఆ యొక్క విధానము, ఆ ఆలోచన విధానం అంతా కూడా దుష్టత్వానికి దారి తీసింది ప్రియులారా. అది ఎంతటి బలహీనతో ఆదాము పట్ల మనం చూడగలవారం. కాబట్టి శరీరందులో కూడా బలహీనులే. బలహీనతలను బట్టి మనం ఖచ్చితంగా కలిగించిన అవిధేయతను బట్టి మనము కూడా పాపులుగా మారిపోయాం. కాబట్టి ఆ దుష్టత్వాన్ని లేకపోతే ఆ పాప పరిహారాన్ని జరిగించాలంటే ఖచ్చితంగా దేవుడు ఇన్కార్నేషన్ అంటే శరీరధారిగా రావాలి. ఎందుకంటే శరీరం ద్వారానే ఆయన రక్తమాంసములు గలవాడిగా ఉంటేనే మన యొక్క పాపానికి శిక్ష విధించడానికి అవసరమగు పరిస్థితి కల్పించబడుతుంది ప్రియులారా. కాబట్టి ఆయన శరీరధారి అయ్యాడు. ఆ శరీరధారి అవ్వటంలోనే మన యొక్క విమోచన దానితో పాటు దాగి ఉంది ప్రియులారా. మరి అందుకోసమే శరీరధారి అయ్యాడు ఆయన. శరీరం అందు ప్రవేశించాడు. ఆయన చిత్తము చొప్పున ఆయన ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో. కాబట్టి మొదటి మనుషుడైన ఆదాము ఏ రీతిగా శరీరధారిగా ఉన్నప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా శాపగ్రస్తుడు అయిపోయాడు. తద్వారా మానవులందరూ కూడా శాపములో నిండిపోయారు ప్రియులారా. మరి ఆ శాపం నుంచి విమోచించడానికి కడపటి ఆదామైన క్రీస్తు యేసు శరీరధారిగానే వచ్చాడు. కానీ విధేయత చూపించి సర్వ మానవాళిని మళ్ళా సృష్టిని అంతటిని కూడా సమాధానపరచడానికి ఆయన ఒక్కడే కారకుడయ్యాడు ప్రియులారా. మరి దేవుని యందు విమోచింపబడ్డాం. ఆయన దుష్టత్వంలో నుంచి తప్పించబడి మనము క్రీస్తు శరీరముగా మనము నివసిస్తూ సంఘంలో సహవాసంలో చేరి వచ్చిన మనము మనలో ఉన్న జీవము విషయమైన జ్ఞానము సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మనం ఆ రీతిగా జీవాన్ని సంపాదించుకోలేకపోతే దేవుడు మన ఎడల చేసిన ఆ విమోచన ఏదైతే ఉందో లేకపోతే ఆ యొక్క కార్యం ఏదైతే ఉందో దాన్ని మనం మన జీవితం విషయంలో మనం ఫుల్ఫిల్ చేయలేం. ఎందుకంటే ఆయన శ్రమపడి ఆయన మన కోసమై చేసిన ప్రతి ప్రాయశ్చిత్తము కావచ్చు లేకపోతే క్రయధనము కావచ్చు వాటి విషయంలో మనకి న్యాయమైనది అంటే మనం ఎంతవరకైతే సర్వమానవ పాపము కూడా పరిహారము కోసము ఎంతైతే వెల చెల్లించాలో దానికి సమానముగా మనం పాత నిబంధనల గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే వారి యొక్క పరిశుద్ధ తులము చొప్పున ఆ పరిశుద్ధతను సంపాదించుకోవడానికి లేకపోతే ప్రాయశ్చిత్తం చేయడానికి వారికి ఎంతైతే పరిమాణము ప్రధాన యాజకుడు లేకపోతే ఆ యొక్క గుడారం యొక్క నివసిస్తున్న వారు యాజకులు నిర్ణయిస్తారో దానికి సమానముగా వాళ్ళు చెల్లించి ఆ ప్రాయశ్చిత్తాన్ని వాళ్ళు సంపాదించేవాళ్ళు. తద్వారా వారు ఆ యొక్క వాళ్ళు చేసిన తప్పిదం విషయంలో ప్రాయశ్చిత్తం చెందించుకునేవాళ్ళు. కానీ మన యొక్క పాపము అది ఎన్నడూ తీరిక అట్లుండవలసిన ఆ
పాపం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా క్రీస్తు యేసు శరీరధారిగా రావడం వల్లనే అది కలుగుతుంది ప్రియులారా. కేవలం ఆయన ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఉండి కార్యాన్ని చేసి మరలా మనము గమనించినట్లయితే మూడో దినమున మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత ఆయన ఆత్మరూపిగానే పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి ఆయన ఒక అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి తాను చిందించిన రక్తాన్ని ఆ నిజమైన గుడారంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలములో క్రీస్తు సముఖమున ఆయన ఒక రక్తాన్ని అక్కడ చిందించాడు. తర్వాత మరలా కిందికి రావడం జరిగి ఆయన అప్పుడు కూడా శరీరధారిగానే ఉన్నాడు. ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడు, శరీరధారిగా ఉన్నాడు. కానీ శరీరంలో అది మహిమ శరీరముగా ఉంది ప్రియులారా. ఇప్పుడు ఆయన శరీరధారిగా మరలా తండ్రి కుడిపార్శ్వం కూర్చొని జీవించకపోతే సంఘం ఇక్కడ కట్టబడదు కదా. సంఘాన్ని శరీరంతో పోల్చినప్పుడు సంఘమంతా ఆయన శరీరమై ఉంటుండగా, ఆయన శిరస్సు అయి ఉంటుండగా ఖచ్చితంగా ఆయన శరీరధారిగా ఉన్నాడని మనం ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకోలేట్లేదనంటే మనల్ని మనం ఒప్పుకోనట్టే. మనం ఖచ్చితంగా అబద్ధికులమని మనకు మనం వేసుకుంటున్నట్టు, మనం తీర్పు తీర్చుకుంటున్నట్లు. కాబట్టి దేవుడు శరీరధారిగా ఉన్నాడు గనుకనే ఆయన జీవిస్తూ ఉంటుండగా మనల్ని ఇక్కడ జీవించమంటున్నాడు ప్రియులారా. ఆ జీవితం ఏ రీతిగా ఆయన చిత్తం చొప్పున ఏ రీతిగా అయితే దేవుడు విధేయత చూపించి కార్యాన్ని ముగించి ఆ ముగించిన కార్యాల్లో నుంచి విశ్రంప చేసిన కార్యాల్లో నుంచి మనం జీవించమంటున్నాడో అట్టి జీవితాన్నే మనం జీవించాలి. దానికి వ్యతిరేకముగా లేకపోతే దానికి భిన్నమైనగా మనం ఏ విషయంలో కూడా ప్రవర్తించినా మొదట మనలో డిస్టర్బ్ అయ్యేది మనస్సాక్షి. ఆ సమాధానపరచబడిన సమస్తం విషయంలో డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే సమాధానపరిచింది దేవుని కొరకు, మనల్ని దేవునితో సమాధానపరిచాడు. మన యొక్క జీవితం అంతా ఆయన సన్నిధానములో ఆయన శరీరముగా గడపాలని అంటే ఖచ్చితంగా ఆ సమాధానాన్ని అలా నిలబెట్టాలి ప్రియులారు. ఆ నిలబెట్టేది ఖచ్చితంగా ఆయన సముఖమును చేరడానికి సంపూర్తి చేశాడు. కానీ మనము క్రీస్తు ఎదుట నిలబడడానికి సంపూర్ణత కొరకు ఆ సమాధాన స్థితిని కలిగి ఉంటామంటున్నాడు. మనకి దేవుడు ఆత్మవిషయమైన రక్షణ మనకి కలిగింపచేశాడు. ఖచ్చితంగా ఆయన సన్నిధానం నిలబెట్టబడ్డాం. కానీ మన శరీరంలో దేహం విషయంలో మనం చేయవలసిన మంచి పనులు కావచ్చు, సత్కార్యాలు కావచ్చు, వాటి విషయంలో మన యొక్క స్థితిని మనము ఎంతైతే అర్హతను సంపాదించి మనం క్రీస్తు ఎదుట నిలబడతామో ఆ బాధ్యత అంతా మనదే ప్రియులారా. జీవితం విషయంలో మనం బాధ్యత లేకపోతే ఇంకా మనం జీవింపచేయాల్సిన అవసరం ఏముంది? క్రీస్తు నేడనే కాలంలో ప్రవేశించి ఆ ప్రవేశించిన నాటి నుంచి సంఘము ఆయన నుంచి స్టార్ట్ అయింది ప్రియులారా. ఆయన భూలోకంలో ప్రవేశించినప్పుడు అంటే ఎప్పుడైతే కన్యక గర్భవతి అయి కుమారుని కనిందో అప్పటి నుంచి ఆయన పరలోక రాజ్యాన్ని హెచ్చించే వరకు, అంటే మరణించి మృత్యుంజయుడు తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వం కూర్చొని ఆయన ఇప్పుడు చేస్తున్న కార్యాల నుంచి ఎప్పుడైతే సంఘం ఆరంభమైందో అప్పటి నుంచి నేడనే కాలము ఆరంభమైనట్టు ప్రియులారా. సంఘకాలము నేడనే కాలముతో ఆరంభమైంది. ఆ నేడనే కాలము ద్వారానే సంఘము నిర్మాణం అవుతుంది. అలనాడు మనము ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనంలో గమనించినట్లయితే ఏదైతే ఆదాము గాఢ నిద్రం కలగజేసినప్పుడు హవ్వ రూపింపబడిందో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను విశ్రమించిన తర్వాత సంఘము రూపింపబడింది. ఆదాము అంతకుముందు తన ప్రక్కటెముకలో నుంచి తీశాడు కాబట్టి అంతకుముందు ఆదాములో ఎవరున్నట్టమ్మా? హవ్వ ఉంది. మరి అనాదికాల సంకల్పం చొప్పున ఆయన ప్రణాళికలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారని అంటే ఆయనతో పాటు ఎవరున్నట్లు? సంఘం ఉన్నట్లు ప్రియులారా. మరి ఆ సంఘాన్ని దేవుడు ఎప్పటి నుంచి నిర్మించబడడం స్టార్ట్ అయిందని అంటే ఆయన పరలోక రాజ్యానికి హెచ్చింపబడిన తర్వాత నుంచి, పరలోక రాజ్యం హెచ్చింపబడిన తర్వాత నుంచి సంఘం ఆరంభమైంది.
ఆ సంఘ జీవితం ఎప్పుడైతే ఆరంభమైందో ఆ సంఘము మళ్ళీ ప్రదానం చేయబడిన వధువుగా తన ఎదుట మనము ప్రశస్త వస్త్రములతో నిలబడేంత వరకు సంఘముగా దేవుడు సిద్ధపరిచే కార్యక్రమే మన యొక్క జీవితం. దానినే పౌలు భక్తుడు మనకి అది అన్యజాతి స్త్రీగా అంటే మనలకు దేవుడు అనుగ్రహించిన అపోస్తలుడుగా తాను మాత్రమే సంఘాన్ని గురించి అభివర్ణించాడు. ప్రియులారా, మన యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి గమనించినట్లయితే సంఘం యొక్క ఆ పరిస్థితిని, పుట్టు పూర్వోత్తరాలను, లేకపోతే సంఘం ఆరంభం అయిన పరిస్థితిని యోహాను భక్తుడు ఆయన రొమ్మున ఆనుకున్నవాడు కనుక, ఆయన హృదయాన్ని ఎరిగినవాడు కనుక ఆ సంగతులు వివరించగలిగాడు. ప్రభు ఏ విషయాలైతే చెప్పాడో అవి యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి సంఘము ఏ రీతిగా రూపింపబడుతున్న విషయాన్ని దేవుడు స్పష్టం చేశాడు. ఆ విషయాల్ని సంఘానికి రాశాడు. కానీ ఆయన యోహాను పత్రికలు కానీ లేకపోతే ప్రకటన గ్రంథం కానీ అవన్నీ వ్రాయబడింది సంఘముతో పాటు ఉద్దేశాలన్నీ యూదుల గురించే. ప్రియులారా, దాంట్లో దేవుని రాజ్యం విషయమే కావచ్చు, లేకపోతే వారు రేపు కలగబోయే రక్షణ విషయంలో కావచ్చు, యూదా పత్రిక అయినా కానీ, యాకోబు పత్రిక కానీ, పౌలు యొక్క ఫిలోమోను పత్రిక వరకు కూడా కేవలం సంఘం యొక్క ప్రణాళికే ఉంటుంది. ప్రియులారా, ఆ తర్వాత హెబ్రీయుల పత్రిక నుంచి మనం గమనించినట్లయితే అవన్నీ ఇజ్రాయేల్ ప్రజలకి వ్రాయబడిన ప్రత్యక్షతలు. కానీ దాంట్లో మనకి సందేశం లేదని అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన ద్వారానే వారిని దేవుడు మరలా సంపూర్ణంగా చేయడానికి ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే తాను 70 వారాలు ఆ దానియేలు గ్రంథములో ఆ ప్రత్యక్షతతో దానియేలు పొందుకున్నాడో 69 వారాలు సంపూర్తి అయ్యి 7వ వారాన్ని అలా ఉంచేశాడు. ప్రియులారా, అంటే ఆ దినాన్ని ఆయన మరుగు చేసి సంఘాన్ని బయలుపరిచాడు. ఆ విషయం కవీశ్వరులు అంటే ప్రవక్తల్లో కానీ అలనాడు ఎవరికి కూడా ఆ విషయాన్ని బోధపరచలేదు. కేవలం పౌలు భక్తుడికి మాత్రమే ఆ విషయాన్ని దేవుడు ఉద్దేశించి సంఘం యొక్క నిర్మాణం ఏ రీతిగా ఉంటుందనే విషయాన్ని పూర్తిగా ఆ దేవుమరమైన క్రీస్తుని స్పష్టంగా చెప్పే బాధ్యత అపోస్తలత్వాన్ని పౌలుకు మాత్రమే ఇచ్చాడు. కాబట్టి మనం సత్యవాక్యాన్ని సరిగా విభజించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ విషయాన్ని ప్రామాణికంగా చేసుకుని చదివినట్లయితే మనకి సంఘం యొక్క ఉద్దేశము, దేవుని సంఘం పట్ల ప్రణాళిక, మన యొక్క జీవితం ఏ రీతిగా మనం జీవించాలన్న విషయాన్ని స్పష్టమవుతుంది. ఒకసారి ధర్మశాస్త్రం విధించిన క్రియల చొప్పున ఆలోచిస్తూ, లేకపోతే ఒకసారి కృప చొప్పున విషయాలను ఆలోచిస్తూ మనం ఈయన కలిపి చెరిపడి విషయంలో ఆలోచన కలిగి ఉన్నామనంటే ముద్దంతా పులిసిందైపోతుంది. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అది మనకు స్పష్టంగా ఉంది. మనం చేయవలసినది ఏంటంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించి మనం ధ్యానించాలి. ఎందుకనంటే మనకి అవసరమైన సంగతులు మొదట నీవెవరో నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా వేరే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి సంఘానికి రూపింపబడిన సంగతులన్నీ కూడా ఈ యొక్క పౌలు భక్తుడు, అపోస్తలుడైన పౌలు మాత్రమే రాయగలిగాడు. మరి వాళ్ళకిను మిగతా శిష్యులకి భిన్నంగా ఉంటుందంటే ఉంటుంది మరి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉద్దేశము లేకపోతే వారి యొక్క ప్రత్యక్షత వేరు, మన యొక్క సంఘం యొక్క ప్రత్యక్షత వేరు. ప్రియులారా, మరి పేతురు భక్తుడు ఎలా ఎందుకు చెప్పాడు, లేకపోతే యాకోబు భక్తుడు ఎలా ఎందుకు చెప్పాడు? పౌలుకి యాకోబుకు పడదేమో, పేతురుకు పడదేమో అని మనము సొంత జ్ఞానంతో ఆలోచించకూడదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది, వాళ్ళు ఆ పత్రిక రాసినప్పుడు వాళ్ళ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అనేది మనం కంటెక్స్ట్ విషయంలో మనం ఆలోచించుకొని ధ్యానించినట్లయితే ఆ యొక్క పరిస్థితులన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి సంఘానికి రాసిన పత్రికలు ఖచ్చితంగా ఆ 13 పత్రికలు మనం రోమ పత్రిక నుంచి ఫిలోమోను పత్రిక వరకు మొదట మనం ధ్యానిస్తే మన జీవితం ఏంటో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, అంటే శరీరముగా ఉన్న సంఘము ఏ రీతిగా పరిపూర్ణత చెందించాలో కంప్లీట్గా ప్రత్యక్షత ఇచ్చింది కేవలం పౌలు భక్తుడికి మాత్రమే. ప్రియులారా, కానీ రేపు సంఘము
ఎవరైతే యూదులు తాను నమ్మి విశ్వాసం ఉంచి ఆ ర్యాప్చర్ ఏదైతే ఆగమనానికి వధువు సంఘం సిద్ధపడి ఆ మధ్యాకాశంలో తనతో కూడా వెళ్తుందో దాంట్లో యూదులు కూడా ఉంటారు. కానీ ఇప్పుడున్న యూదులు కాదు, వాళ్ళు ఆదిమ అపోస్తులు కావచ్చు, లేకపోతే యూదులు. వాళ్ళ ద్వారానే సంఘాలు స్థాపించబడ్డాయి గనక, ఆ సంఘ నిర్మాణము స్థాపించబడింది వారితోనే గనక ఆ విషయాలన్నీ కూడా వాళ్ళలో ఉన్న యూదులు, ఆ 7 సంఘాలలో ఉన్న యూదులు కూడా ఆ ప్రకటన గ్రంథంలో ఎవరైతే యూదులు ఉన్నారో వారు ప్లస్ అన్ని జనులమైన మనము మొత్తము సంఘముగా ఆయన సన్నిధానములో ఆ మధ్యాకాశంలో మనం ఆయనతో కూడా కలుసుకుంటాం ప్రియులారా. ఆ తర్వాత మహాదినము స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన మహాదినములో మొదట 7 సంవత్సరాలు అవి శ్రమల దినాలు. ఆ శ్రమల దినాల్లో సంఘం ఉండదు ప్రియులారా. చాలామంది అదే మత్తయి సువార్తలో కావచ్చు, లేకపోతే లూకా సువార్త, లేకపోతే యోహాను సువార్తలో కొన్ని వచనాలని మనం తీసుకొని భ్రమపడుతూ ఉంటాం. ఆ విషయాల్లో అది ర్యాప్చర్ తర్వాత జరిగే రెండవ రాకడ విషయం. రెండవ రాకడలో సంఘము ఆల్రెడీ తనతో పాటు కిందకు దిగుతుంది. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. మొదట ర్యాప్చర్లో యూదులు ఖచ్చితంగా ఇక్కడే నిలబడిపోతారు, అన్ని జనుల వారికి ఇంకా రక్షణ ఉండదు ప్రియులారా. కానీ కొంతమంది స్కాలర్స్ కానీ లేకపోతే దైవజనులు చెప్పే విషయం ఏంటంటే అప్పుడు కూడా సువార్త ప్రకటింపబడుతుంది కాబట్టి ఆ శ్రమలు తాలుకొని అన్ని జనులు కూడా ఒకవేళ రక్షింపబడితే వారు కూడా మరలా దేవుని రాజ్యంలో నిర్మించబడతారని. కానీ పౌలు భక్తుడు చెప్పిన విషయంలో అయితే మాత్రము ఖచ్చితంగా అప్పుడు అన్ని జనులకు రక్షణ ఉండదు ప్రియులారు. ఇవన్నీ కూడా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే క్రీస్తు శరీరము అది సంఘము, ఆ శరీర నిర్మాణం ఏ రీతిగా తెలుసుకుంటే మన జీవితం ఏంటో మనకు తెలుస్తుంది. ఎందుకనంటే మనకు జీవమైన క్రీస్తు శరీరధారిగా ఇక్కడికి వచ్చాడు. ఆ శరీరము విషయంలో పరిపూర్ణత సాధించడం కోసం కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ శరీరం యొక్క సర్వ పరిపూర్ణత మనం సాధించడానికి అది క్రీస్తు సంఘమే ప్రియులారా. దాని ఆంతర్యం ఏంటంటే ఆయన శరీరముగా ప్రతి కార్యాన్ని జరిగిస్తున్నాడని అంటే సంఘ నిర్మాణం కోసమే అని మనం భావించాలి. కాబట్టి ఆ విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి ప్రియులారు. ఇప్పుడు ఆయన నేడనే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి అన్న. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం చదువు నాన్న హర్షత్. కాబట్టి 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. చాలు, నేడు నిన్ను కనియున్నాను. ఇదే వచనాన్ని హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెబుతూ ఈ విషయం, నేడు నిన్ను కనియున్నాను అంటే ఎవరిని కన్నట్టు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేడు కన్నట్టు. మనము పొద్దున చదువుకున్నట్టు లోకరక్షకుడిగా నేడు పుట్టాను అని చెప్పిన నేడు అది క్రీస్తు జననం అయితే, ఇక్కడ నేడు అనే జనము పరిశుద్ధాత్మ అతి పరిశుద్ధ స్థలంలో మనిషి కుమారుడిగా ప్రవేశించి ఆయన అక్కడి నుంచి జీవిస్తున్న దినము నుంచి నేడనే దినము స్టార్ట్ అయింది ప్రియులారు. ఆ వచనాల్లో హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం స్పష్టంగా చదవగలుగుతాం. ఆ నేడనే కాలము అది సంఘకాలము, అది 2000 సంవత్సరాల కాలము. ఆ 2 దినాల కాలము, లేకపోతే ఆ యవల పంట, లేకపోతే ఈ కడవరి దినాలు ఏదైతే ఉన్నాయో అవి ఇజ్రాయేల్ ప్రజలను కాకుండా అన్ని జనాలు మనకు ఇచ్చిన కృప కాలము ప్రియులారు. ఆ కాలము స్టార్ట్ అయిందని అంటే సంఘకాలం స్టార్ట్ అయింది అంటే ఆయన యొక్క శరీరము సర్వ పరిపూర్ణతకు సంబంధించిన కాలం. కాబట్టి ఆ కాలంలోనే ఆయన యొక్క శరీరము పరిపూర్ణతను సంపాదించుకోవాలి. లేకపోతే సమాధానపరచబడిన సమస్తం విషయంలో మనం వాటన్నిటి విషయంలో మనం స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. మనం వ్యక్తిగతంగా
సార్వత్రికంగా సంఘం అయినప్పటికీ వ్యక్తిగతంగా మన స్వాస్థ్యాన్ని అనుభవించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ప్రియులారా. నువ్వు ఎంత జీవిస్తే, లేకపోతే ప్రభువుని ఎంత తెలుసుకుంటే ఆయన కృపను అంత అనుభవిస్తావు. కేవలం అక్కడ ధనం సంపాదించుకోవడమే కాదు కానీ, ఇక్కడ జీవిస్తూ ఆ విషయంలో నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు ప్రియులారా. మనము ఉదయకాలం చదువుకున్నట్లు జీవితకాలం అంతా ఆయన ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి అని అంటే, సేవించేది ఆయన ఆరాధించేది దేని కొరకనంటే మనం జీవించడం కొరకు. మనం ఆయన్ని ఎంతగా తెలుసుకొని ఆయన సేవిస్తూ ఉంటామో ఆయన వాక్య ప్రత్యక్షతలు అంతగా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అట్టి అనుగ్రహించే వాక్య ప్రత్యక్షతలను బట్టి మనం జీవిస్తుంటే మనం ఆయన యొక్క సమాధానపరచబడిన సమస్తం ఏదైతే ఉందో దాన్నే జీవం గురించి నిరీక్షణ అన్నాడు. ఆ జీవం గురించి నిరీక్షణ మనకు వాగ్దానంగా దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆ నిరీక్షణ, ఆ వాగ్దానం రెండు కలిపితే విశ్వాస యొక్క జీవితం ప్రియులారా. కాబట్టి దేవుడు ఇట్టి వాగ్దానాలన్నీ మనం పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా రాబోతున్నాడు. ఆయన నక్షత్రం చూసి జ్ఞానులు ఈ లోకానికి వచ్చారు, బాగానే ఉంది. కానీ ఆయన ఆ నక్షత్రం చూసి నక్షత్రాన్ని పూజించారని ఉంటుంది. పొద్దున మనం చదువుకున్నాం కదా, నక్షత్రం వచ్చి డైరెక్షన్ చూపించింది, కానీ పూజించింది ఎవరికి? మరలా నక్షత్రానికే, అంటే క్రీస్తుకే. మరి ఆ నక్షత్రం ఎందుకు పోల్చబడింది అని అంటే, సంఘానికి దేవుడు మొదట రాకడ సంఘానికే, తర్వాత ర్యాప్చర్ అంటే ఆగమనం కూడా సంఘానికే ప్రియులారా. రెండవ రాకడ మాత్రమే ఇజ్రాయేల్ ప్రజలకి. మొదట ఆయన రాకడలో ఇజ్రాయేల్ ప్రజలకే వచ్చాడు, కానీ స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదని అంటే దానికి కారణం లేకపోలేదు. సంఘము ఖచ్చితంగా నిర్మింపబడాలి. వాళ్ళు కాదంటే మనకి ఇచ్చింది కాదు ప్రియులారా. మనకు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావాలి, భూలోకము పరలోకము ఆయన చేత సమాధానపరచబడాలి, ఆయనలోనే సంఘం నిర్మించబడుతుందనేది అది ఇజ్రాయేల్ ప్రజలు తృణీకరిస్తే మనకు వచ్చింది కాదు. లేకపోతే ఆదాము పాపం చేసిన తర్వాత మనకు వచ్చింది కాదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అనాదికాల సంకల్పంలోనే సంఘం ఉంది ప్రియులారా. నేను మొదట ఇందాక మీకు వివరించినట్లు ఆదాములో ఏ రీతికి అయితే అవ్వ ఉందో, గాఢ నిద్ర కలగజేసిన తర్వాత ఆదామును బయటికి తీశాడు అవ్వని ఆదాములో నుంచి. అలాగనే క్రీస్తు పరలోక రాజ్యానికి హెచ్చింపబడి విశ్రమించిన తర్వాత సంఘం రూపింపబడుతుంది ప్రియులారా. అంటే రివీల్ అయింది ఎప్పుడు? అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో రివీల్ అయింది సంఘం. సంఘం ఎప్పుడు రివీల్ అయిందనంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రిందికి దిగి వచ్చిన తర్వాత. అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు దిగడానికి మూలం ఏంటనంటే ఆయన హెచ్చింపబడి పరలోక రాజ్యంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించటం మూలముగా. ఆ విషయాన్ని మనం గమనిస్తే సంఘకాలం ఎందుకు స్టార్ట్ అయింది అనేది మనకి తెలియకుండానే మనకు అర్థమైపోతుంది. అంటే దేవుని ఉద్దేశము కేవలం దేవుని రాజ్యం కొరకు, ఇజ్రాయేల్ కొరకు, రాజ్యం కొరకు కాదు, కానీ సర్వ మానవాళి కోసం ఆయన వచ్చాడు కదా. లోకమంతటి కలవు సువర్తమానం. ఎందుకంటే ప్రతి మానవుడి గురించి ఆయన మరణాన్ని అనుభవించడానికి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో. కాబట్టి ప్రతి మానవుని కోసం ఆయన ప్రణాళిక సిద్ధం చేశాడు. కానీ ఆ ప్రణాళికలో ఉండడానికి ఆ కార్యాన్ని ముగించి నా యందు విశ్వాసం ఉంచమంటున్నాడు. కాబట్టి క్రీస్తు యేసు పని ముగించిన తర్వాత అన్ని జనులు కావచ్చు, యూదులు కావచ్చు, ఎవరైనా సరే ఆయన రక్షణలోకి రావాలని అంటే ఖచ్చితంగా దేని విశ్వాసం ఉంచాలి? నా పాపాలు క్షమించడానికి క్రీస్తు యేసు వచ్చి ఈ భూలోకానికి వచ్చి ఆ కార్యాన్ని చేసి ముగించాడు. ఇదే సువార్త. కాబట్టి ఆ సువార్త నమ్మటం వల్లనే నాకు విమోచన జీవితం ఉంది, తర్వాత జీవితం ఉంది, రక్షణ ఉందని నమ్మితేనే, ఆ కార్యాన్ని నమ్మితేనే మనం ఏం చేస్తాం? క్రీస్తులో రక్షింపబడతాం. మాత్రమే కాదు, ఆ సమాధానపరచబడిన సమస్తం నాలో కలిగింది అని అంటే ఆ సమాధాన స్థితిని అనుభవిస్తాం. ఈ రక్షణ స్వాస్థ్యాన్ని, అంటే రక్షింపబడేది కేవలం ఆ నోటి మాట చేత ఒప్పుకున్నట్టు నీతిమంతులుగా తీర్చబడి రక్షింపబడిన తర్వాత ఇంకా మన పని ఏం లేదు అని అనుకుంటే మనం జీవించే విషయంలో కూడా రక్షింపబడాలి. లేకపోతే మనం పొద్దున చదువుకున్నట్టు సాతాను సింహాసనం ఉన్న స్థలంలోనే ఇంకా మనం ఉన్నాం. ఎందుకనంటే సాతానుడు ఏం చేస్తున్నాడు? ఖచ్చితంగా తన యొక్క దురాత్మతో, లేకపోతే
ఆ ధర్మ విరోధ సంబంధమైన ఆత్మతో ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని కూడా వాడు కంట్రోల్లోనే ఉంచుకున్నాడు ఇంకా. కాబట్టి మనం వాటి విషయంలో మనకు జాగ్రత్తను ఎరిగి భయం ఎరిగి మన సమాధాన స్థితిని మనము నిలబెట్టుకోవాలి ప్రియులారా. చివరిగా 2 వచనాలు చూసి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి, అంటే మరలా ఉగ్రత ఉందని అంటే ఎందుకు ఉంటుంది? మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం మాత్రమే కాదు, మరింత నిశ్చయంగా ఆయన ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఈ లోకం మీద ఇంకా ఉగ్రత ఉంది అనేది అని అర్థం. ఆ ఉగ్రత నుంచి మనం రక్షించబడాలని అంటే ఏం చేయాలి చూడండి 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవింట చేట మన నిశ్చయముగా రక్షింపబడదు. మరి ఆయన జీవించుట చేత, ఆయన జీవిస్తూ ఉంటే మనం రక్షింపబడతామని అంటే ఆయన జీవిస్తున్నాడు కాబట్టి నేను జీవిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తెరగాలి. ఆయన జీవిస్తున్నాడు గనక నేను జీవించగలవారిని, అప్పుడే నేను ఆ సమాధాన స్థితిలో నిలబడగలను అనే విషయాన్ని, అప్పుడు నేను రక్షింపబడగలను. అంటే నీకు నీతిమంతుడిగా నీవు పరలోక రాజ్యాన్ని కన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన నీతి, కానీ జీవించడానికి రక్షించడానికి మూలం ఏంటంటే ఆయన జీవించడం ద్వారా. అంటే సంఘ నిర్మాణము క్షేమాభివృద్ధి జరిగే విషయంలో సమాధానపరచబడిన సమస్తం ఏదైతే కొలస్సీయులకు రాసిన పత్రికలో మనం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకున్నాము, ఆ కార్యాన్ని అంతటినీ మనం విశ్వాస విషయంలో ఆ నిశ్చయత అనేది మనకి ఏర్పడుతుంది ప్రియులారా. ఆ ఏర్పడిన తర్వాత కలిగే మన హృదయంలో సమాధానము అది కేవలము జీవించడం అంటే మనము మానవుడు ఏ రీతిగా జీవిస్తాడో ఆ రీతి కాదు, కానీ ఆయన మాట వలన జీవించే విధానంలోనికి మనం వస్తాం. ఆ తర్వాత మనం భోజనము పానము కాదు కానీ ఆత్మయందలి ఆ పరిస్థితిని మనం అనుభవిస్తాం. అప్పుడే మనం రక్షింపబడే స్థితిలో మనం ఉంటాం. లేకపోతే మనం ఖచ్చితంగా ఆ రక్షణను వీడి శిక్షణలోకి, అంటే శిక్షింపబడే స్థితిలోకి వస్తాం ప్రియులారా. దానికి మూలం ఎవరు? ఆ శిక్షణ దినాలన్నీ కూడా దుఃఖకరములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. దానికి మూలం మనమే. మన సమాధాన స్థితిని మనం అనుభవించకపోవడం ద్వారా కలిగే పరిస్థితి ప్రియులారా. కాబట్టి దేవుడు ఆయన కేవలం రక్షణ అంటే ఆయన ఏదో రక్షింపబడి అక్కడితో ముగించిన కార్యం కాదు ప్రియులారా. ఆయన రక్షించి మనల్ని మన జీవితకాలమంతా రక్షిస్తూ ఆయన సన్నిధానంలో చేరేంత వరకు కలిగే సంపూర్ణ రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటి విషయంలో మన గ్రహింపు లేకపోతే జీవించే రక్షణ విషయంలో మనకి అవగాహన ఉండదు ప్రియులారా. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం పాపం విషయమై చనిపోయి నీతిమంతులుగా జీవించే నిమిత్తం ఆయన చేసిన కార్యాన్ని మనం ఖచ్చితంగా వాటిని ధ్యానించి తెలుసుకోకపోతే మన హృదయంలో వేకు చుక్క వెలగదు ప్రియులారా. చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకైనా స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు వెలిగించుచు దీపమైనట్లున్నది. మరి చాలు ప్రియులారా, ఆ వేకు చుక్క మన హృదయంలో వెలిగించేంత వరకు కూడా అది ప్రకాశమైన వేకు చుక్కగా వెలుగుతూ మనల్ని వెలిగించాలి. అదే మనం అంటే జీవించే విషయంలో దేవుడు రక్షించే విధానం ప్రియులారా. ఆ నిజమైన వెలుగును మనం ఆశ్రయిస్తే, ఆ సత్యమైన వెలుగు ఏదైతే యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉందే, ఆ సువార్త సత్యాన్ని మనం గ్రహించగలుగుతాము. అది నిరీక్షణ ప్లస్ వాగ్దానంతో కూడిన జీవితం ప్రియులారా. ఆ జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉంటే
దేవుడు మనం ఆయన రాకడలో ఎత్తబడేటప్పుడు ఆ సువార్త ప్రకాశం ద్వారా మన హృదయంలో ప్రకాశింపబడి మన జీవితంలో ప్రత్యక్షం అవటం ద్వారా ఆ కలిగే ఆ వేకువ చుక్క యొక్క ప్రకాశమానము కూడా అప్పుడు మనలో ఎంత వెలిగింది, మనం ఎంత వెలిగింపబడ్డాం అన్న విషయాన్ని దేవుడు మనకి ఆ జీవితం రూపంలో ఇవ్వనై ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన దావీదు వేరు చిగురును మాత్రమే కాదు, దావీదు సంతానము సంగముల కొరకు ఆయన నేను వేకు చుక్కగా ప్రకాశమైన వేకు చుక్కగా రాబోతున్నానని ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 16 వచనంలో కూడా మనం ఉదయం చదువుకున్నాం ప్రియులారా. అంటే దాని ఉద్దేశం ఏంటి? మన హృదయాల్లో జీవించే విషయంలో వెలుగు అవసరమే. ఆయన మనతో వెలిగింపబడ్డాం, ఆయన వెలుగు సంబంధులుగా ఉన్నాం. వెలుగు ప్రకాశం మనము చివరి వరకు అవసరమే. కాబట్టి ఆ తేజోవాసి అయిన ఆ వెలుగుని ప్రకాశం మన హృదయాల్లో ఖచ్చితంగా ప్రతిదినం మనం ప్రకాశింప చేయాలి. ఆ ప్రకాశింప చేయకపోతే మన జీవితంలో లేకపోతే మన శరీరంలో అది సాక్షాత్కరించదు, ప్రత్యక్షతం అవ్వదు. తద్వారా మనం వెలుగుని ఆశ్రయించామని పేరుకు మాత్రమే కానీ మనం చీకట్లో ఉంటాం. తద్వారా మన శరీరానుసారంగా ప్రవర్తించవలసింది. ఎందుకు వస్తుందనంటే ఆత్మానుసారంగా మన జీవితం లేదనుకోండి, శరీరంలోనే మనం ఏదైనా సాధించాల్సి వస్తుంది. ఆ శరీరం ద్వారా సాధించేదంతా కూడా సమాధానపరచబడిన సమస్తం అవ్వదు, మళ్ళీ వెనక్కి తిరగవలసి వస్తుంది ప్రియులారా. కాబట్టి ఆయన వచ్చే విషయంలో ఆలస్యం చేయక వచ్చుతున్నాడు. కాబట్టి నా యందు నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించునని వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని జీవించాలి. అదే సువార్త సత్యం. ఆ సువార్త సత్యములో మనం నడవగలిగితే ఆ సత్యమైన వెలుగు ప్రకాశం మన హృదయాల్లో, మన జీవితాల్లో చివరి వరకు నడిపిస్తుంది ప్రియులారా. అట్టి యొక్క జీవితాన్ని మనం ఈ దినం సంపూర్ణంగా నేర్చుకున్నాం కనుక ఇక నుంచి అయినా మనం ఆ జీవితాన్ని జీవించి ఆ క్రీస్తు ఎదుట మనం ధైర్యంగా నిలబడే సంఘ వధువుగా మనం తయారవుదాం. దేవుడు అటు స్థితిని మన అందరికీ కలగజేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.